హాయ్ డార్లింగ్స్, ఈ విషయం మనం అనాల్సిందే, ఈ మాట ఖచ్చితంగా అనాల్సిందే. పండగ వాతావరణం అయితే ఆల్రెడీ మీకు అర్థమైపోవాలి. ఈ పండగ వాతావరణం కనిపిస్తుంది. నేను ఎక్కడున్నానో తెలిసిపోయి ఉండాలి. ఎస్, కల్కి రిలీజ్ అయింది. ఓవర్సీస్లో అయితే ఒక మంచి ఇమ్మెన్స్ టాక్ అయితే వచ్చింది. బ్లాక్ బస్టర్ టాక్ అయితే వచ్చింది. పొద్దున షోస్ ఆల్రెడీ పడిపోయాయి. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎక్సైటెడ్గా ఉన్నారు. చాలా బాగుంది సినిమా. చాలా కొత్తగా కనిపిస్తున్నాడు ప్రభాస్ అని చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం బ్రహ్మనాంబ థియేటర్ కుక్కట్పల్లిలో అయితే ఉన్నాము. అంటే ఫ్యాన్స్ అయితే చాలా ఎక్సైటెడ్ అయితే కనిపిస్తూ ఉన్నారు. ఒకవైపు మంచి టాక్, బాహుబలిని హిట్ చేసే అయితే ఉంది అని చెప్పొచ్చు. సలార్ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ యాక్షన్ ఫ్రిక్షన్ సినిమా అయితే పడింది. అదేవిధంగా మైథాలజీ మరియు సైన్స్ ఫ్రిక్షన్ బ్యాక్గ్రౌండ్ లో తీసిన మూవీ అని కూడా చెప్పొచ్చు. నాగ్ అశ్విన్, ఎంతో మంది మల్టీ స్టార్ మూవీ ఇది. చాలా మంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అమితాబ్ బచ్చనే కానీ, లేకపోతే చాలా మంది దీపిక కానీ, చాలా మంది ఉండడం కూడా జరిగింది. ఒకసారి ఫ్యాన్స్ రెస్పాన్స్ తీసుకుందాం, పబ్లిక్ టాక్ తీసుకుందాం. ఆల్రెడీ చాలా మందికి అయితే తెలిసిన విషయమే, చాలా బ్లాక్ బస్టర్ అయింది అని ఒక మంచి పాజిటివ్ టాక్ అయితే వస్తుంది. మనం ఒకసారి పబ్లిక్ టాక్ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మూవీ ఎలా అనిపిస్తుంది? మోడర్న్ మహాభారతం. అంతే అంటారా? ఇంకా రాజమౌళి మహాభారతం తీయక్కలేదు. అప్కమింగ్ క్యారెక్టర్ రిలీజ్ చేస్తున్నాడు. కృష్ణుడి క్యారెక్టర్ కూడా ఓవల్ చేయడు. అర్జునుడిగా విజయ్ దేవరకొండ, కర్ణుడిగా ప్రభాస్. అంటే చాలా మంది సర్ప్రైజింగ్ స్టార్స్ కూడా ఉన్నారు. రివీల్ చేయని అవసరం లేదని చెప్తున్నారు. మిగిలిన క్యారెక్టర్లు ఏమో తెలియదు కానీ అర్జునుడి క్యారెక్టర్ అయితే విజయ్ దేవరకొండ, కర్ణుడి క్యారెక్టర్ ప్రభాస్ క్యారెక్టర్ ఎలా అనిపించింది అంటే ఆల్ ఓవర్ లుక్ కూడా చాలా యోగి బేస్డ్ గా ఉంది. ఆ వింటేజ్ ప్రభాస్ వచ్చారని చెప్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ కి పవర్స్ తెలియదు. ఒక ధనుసుని పట్టుకున్న తర్వాత పవర్స్ వస్తాయి. ఫస్ట్ హాఫ్ అంతా డల్గా ఉండే, సెకండ్ హాఫ్ మాత్రం ఒక రేంజ్. స్పాయిల్ అలర్ట్ ఇస్తున్నాం అనుకుంటా. ఎలా స్పాయిలర్స్ అవుతున్నాం అనుకుంటా. లేదు. బుజ్జి ఎలా అనిపించింది? బుజ్జి ఎంటర్టైన్ కామెడీ. ఓకే, ఆర్జీవి కూడా ఉన్నారు దీంట్లో. అన్ని లైట్ క్యారెక్టర్స్ అయ్యింది, చిన్న చిన్న గెస్ట్ రోల్స్. సెకండ్ హాఫ్ అంతా సినిమా అంతా హైలైట్. మూవీ ఎలా అనిపించింది? యాజ్ అ ప్రభాస్ లేడీ మూవీ చాలా బాగుంది. చాలా ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ గా ఏది ఎక్కువ నచ్చింది? మూవీ మొత్తం చాలా బాగుంది. బుజ్జి క్యారెక్టర్ ఎలా అనిపించింది? దీపికా పడుకోన్ బుజ్జి క్యారెక్టర్ చాలా బాగుంది. ఇంకా చాలా సపోర్టింగ్ గా రివీలింగ్ క్యారెక్టర్స్ కూడా మనకి పోస్టర్ లో అలాంటివి ఏం రివీల్ చేయలే, లోపల రివీల్ చేశారు అంటున్నారు. ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. మూవీ మొత్తంగా చాలా బాగుంది. అంటే బోరింగ్ అనిపించలేదు. మొత్తం అసలు 3 hours అంటే 3 minutes లాగానే అయిపోయింది. టైటిల్ సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఎంత కలెక్షన్ వచ్చి ఉండొచ్చు అంటే మనకి ఏమో చెప్పలేము, కానీ చాలా బాగుంది. చాలా సూపర్ హిట్ అవుతుంది. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూసేలాగుందా? అందరూ చూడొచ్చు. చాలా బాగుందండి మూవీ. సినిమా ఎలా ఉందండి? సినిమా చాలా బాగుందండి. సినిమా దీన్ని మనం సినిమా అనే దాని బదులు ఒక హాలీవుడ్ ఎపిక్ ని మన తెలుగు ఇండస్ట్రీలో తీసుకొచ్చిన నాగ్ అశ్విన్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు, అందరి ఫ్యాన్స్ అందరికి సినిమా చాలా నచ్చుతుంది. అండ్ మీరందరూ ఖచ్చితంగా సినిమా చూడండి. థ్యాంక్ యూ. అంటే ఆల్ ఓవర్ లో ఇప్పుడు చాలా మంది మల్టీ స్టారర్స్ ఉన్నారు. అంటే అంత పెద్ద హ్యూజ్ క్రూ అండ్ కాస్ట్ తో ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ చాలా భారీగా ఉన్నాయి. ఎంత ప్రమోషన్స్ చేయకపోయినా కూడా ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందరు క్యారెక్టర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ కి హస్కిన్ క్యారెక్టర్ అంటే కమల్ హాసన్ గారి క్యారెక్టర్ ఎలా ఉంది? ఇప్పుడు తెలుగులో ఎందుకు ప్రమోషన్స్ చేయలేదంటే బేసిక్ గా మనందరం ప్రభాస్ ఫ్యాన్స్, ప్రభాస్ ని ఆల్ ఓవర్ మన గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మనం ఎలాగో సినిమా చూస్తాము. ఆల్ ఓవర్ ఇండియాని సినిమా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి. అండ్ మెయిన్ క్యారెక్టర్స్ గురించి మీరు అడిగితే ఇవన్నీ క్యామియోస్ అన్నమాట. సెలబ్రిటీస్ వచ్చిపోతూ ఉంటారు. ఆ క్యారెక్టర్ కోసం మీరు డెఫినెట్ గా వెయిట్ చేయాలి. ఎప్పుడు ఎవరు వస్తున్నారు అనేది మీకు అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ లో చాలా మంది క్యామియోస్ ఉన్నారు, సెకండ్ హాఫ్ లో చాలా మంది క్యామియోస్ ఉన్నారు. మీరు చూసిన నిన్న నాగ్ అశ్విన్ గారు ఇచ్చిన లీక్స్ ప్రకారం కానీ, ప్రభాస్ గారు ఇచ్చిన లీక్స్ ప్రకారం కానీ చాలా మంది సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ప్రతి క్యామియో మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా అనిపించింది? అమితాబ్ బచ్చన్ గారు గురువు గారు పెద్దవారు. సో అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ గారు హీజ్ ఎ లెజెండ్. అండ్ ఆ లెజెండ్ క్యారెక్టర్ ని అలాగే కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా తగ్గించలేదు. చాలా బాగుంది. చాలా మంది సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ అంటున్నారు. విజయ్ దేవరకొండ అని, దాని తర్వాత ఇంకా చాలా మంది ఎవరెవరు ఉన్నారు అసలు? బేసిక్ గా నేను నాగ్ అశ్విన్ గారు చెప్పినట్టుగా విజయ్ దేవరకొండ గారు ఉన్నారు, దుల్కర్ సల్మాన్ ఉన్నారు, అండ్ మీకు అందరికి తెలుసు హీరోయిన్ దీపికా పడుకొని ఉన్నారు, అండ్ రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు సినిమాలో. రామ్ గోపాల్ వర్మకి ఇంకా ఎవరికి ఆ కాన్వర్సేషన్ ఎలా? ఆర్జీవీకి అండ్ ప్రభాస్ కి ప్రతి కాన్వర్సేషన్ ప్రభాస్ తోనే జరుగుతుంది. సో బట్ ఆ సీక్వెన్స్ ని మీరు కంపల్సరీ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుంది.
అంటే కలెక్షన్ ఎలా ఉండబోతుంది ఇవాళ? Yeah. అంటే మనకు ఒక అంచనా ఉంటుంది కదా. కలెక్షన్ అనేది బేసిక్ గా అంటే ఇప్పుడు ఇది చాలా ఖర్చు పెట్టి తీస్తారు. డెఫినెట్ గా 100 crores 200 crores అని కాదు, కానీ ఇది ఒక ఎపిక్ తెలుగు ఇండస్ట్రీకి హాలీవుడ్ సినిమా రేంజ్ తీసుకొచ్చినందుకు నాగోషన్ గారికి మరీ మరీ థ్యాంక్ యూ సో మచ్. మూవీ ఎలా అనిపించింది? సూపర్ అమ్మ, చాలా బాగుంది. నెంబర్ 1 ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు, ఆల్ ఓవర్ ఫ్యాన్స్ అందరూ చూడొచ్చు. ఓవర్ మూవీలో ఏం నచ్చింది అంటే ఇప్పుడు జనరల్ అయితే ఇదంతా ఫ్యాన్ షో అనుకుంటాం మనం, ఇవాళ అంతా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి బాగుంది అని అంటున్నారు. ఫ్యామిలీ చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. నెంబర్ 1 మూవీ, ఇండియన్ నెంబర్ 1 మూవీ. అంటే హాలీవుడ్ మూవీ ఫీల్ వచ్చింది మాకైతే, హాలీవుడ్ మూవీ ఫీల్. మొన్నటి వరకు అయితే బుజ్జి అనే ఒక క్యారెక్టర్ అయితే మనకి పరిచయం చేశారు. దానికి ముందు స్పెషల్ పర్సన్ అని అన్నారు. అప్పుడు అందరూ ఏమనుకున్నారు? ఎవరి ఫీలింగ్ వాళ్ళు ఉంటుంది, కానీ మేము డార్లింగ్ ఫ్యాన్స్ కాబట్టి మా ఎక్స్పెక్టేషన్ మాకు ఉండే. అంటే ఏమనుకున్నారు అంటే వదినం వచ్చేస్తుందని అలా అనుకున్నారు? లేదు లేదు, డార్లింగ్ చెప్పాడు కదా సర్ప్రైజ్ అని. అందరూ చూద్దాం, బాయ్. ఒక తెలుగు డైరెక్టర్ హాలీవుడ్ సినిమా తీసాడని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ కి బాహుబలి తర్వాత మేసం తిప్పుకునే టైం రాలేదు. సలారో మాదిరిగా తిప్పుకున్నాం, కానీ ఇప్పుడు అసలైన మేసం తిప్పుకునే రోజు ఇప్పుడు వచ్చింది. ఈ రోజు ఇప్పుడు నాగాశ్విన్ కి ఒక ట్రేడ్ మార్క్ సెట్ చేసుకున్నాడని చెప్పొచ్చు. నాగాశ్విన్ తర్వాత సినిమాల్లో రికార్డ్స్ బ్రేక్ చేయడం అంటే చాలా కష్టం. ఇదే ఇప్పుడు బాహుబలి రాజమౌళికి ఎలా ఉండిపోయిందో, తర్వాత RRR వచ్చినా కూడా ఎలా బీట్ చేయలేకపోయిందో, అలాగే నాగాశ్విన్కి కల్కి 2 బీట్ చేయగలుగుతుంది తప్ప తర్వాత ఏ సినిమాలు వచ్చినా ఇంకా అది బీట్ అవ్వడం చాలా కష్టం. అది ఇంకా సినిమాకి వస్తే ట్విస్ట్లు ప్రతి అరగంటకి ఒక ట్విస్ట్ కొత్త కొత్త వాళ్ళు వస్తూనే ఉంటున్నారు. అలాగా ఇవన్నీ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అంటే ఆల్ ఓవర్ మూవీలో మీకు ఏది బాగా నచ్చింది? అంటే ఒక ఐ క్యాచింగ్ మూమెంట్, అరే వా ఈ సీన్ బాగుందని అలా ఎక్కడ అనిపించింది? యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక డిఫరెంట్ రోల్లో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇప్పటివరకు మనం ప్రభాస్ని చూడలేనంతగా కామెడీ చేశాడు. కామెడీ చేసి అదే ఆ టైంలో వెంటనే సీరియస్ అవుతాడు. ఆ వెంటనే ట్యూన్ అవ్వడం చాలా కష్టం. ఆ ట్యూన్ అవ్వడం ఇప్పటివరకు ఏ సినిమాలో పెట్టలేదు, ఈ సినిమాలో చూపించాడు. ఫైట్స్లో చూస్తే కనుక ఫ్యూచరిస్టిక్ సినిమా అన్నమాట. ఇది వెహికల్స్ ఏంటి అన్నీ కూడా కొత్త విధంగా వాడాడు. ఇప్పుడు అది చెప్పాలంటే ఇండియన్ సినిమా కాదు, అది హాలీవుడ్ సినిమా. అది తెలుగు డైరెక్టర్ తీశాడు. అదే విధంగా మైథాలజీ కమ్ టెక్నాలజీ, అదే విధంగా సైన్స్ ఫ్రిక్షనల్ మూవీ అని అంటున్నారు. ఇవన్నీ 2 కాంబో చేసి మూవీ చిత్రీకరించడం జరిగింది. సో ఎలా అనిపించింది ఈ కాంబో? మీకు ఎలా అనిపించింది? ఈ సినిమాని ఇంకొకళ్ళు ఎవరు అంటే నాగాశ్విన్ ఇంకొకడు ఎవరైనా హ్యాండిల్ చేయగలరు అంటే కనుక అది రాజమౌళి మాత్రమే. వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు హ్యాండిల్ చేయలేరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని అయితే. ఎందుకంటే సైన్స్ ఫిక్షన్ని మైథాలజీని 2 మిక్స్ చేసి బ్యాలెన్స్ చేయడం అంటే చాలా కష్టం. అసలు ఒక మాదిరి వల్ల అవ్వదు. పైగా ఇందులో కూడా స్టార్ క్యాస్ట్ అందరూ చాలా పెద్ద పెద్ద ఉన్నారు. పైగా ఇంకేంటంటే ఇందులో గెస్ట్ అపిరియన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. అవి ఏదో చిన్న గెస్ట్ రోల్ కూడా కాదు, చాలా లీడ్ రోల్స్ అవన్నీ కూడా. దీపికా పడుకోన్ క్యారెక్టర్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టరా లేకపోతే ఎట్లా అనిపించింది అదంతా? మొత్తం స్టోరీ అంతా కూడా దీపికా పదుకొనే చుట్టూరే తిరుగుతుంది. తన గురించే మొత్తం స్టోరీ అంతా. ఇదంతా ఆల్ ఓవర్ ఎంత కలెక్షన్ ఉండవచ్చు అంటే ఇవాళ రికార్డ్ బ్రేక్ చేసే అంత కలెక్షన్స్ ఉండొచ్చు. బాహుబలి 2 ఈజీగా దాటుతుంది అనుకుంటున్నాను. బాహుబలి 2 2000 కోట్ల గ్రాస్ వచ్చింది, అది ఈజీగా దాటుతుందని అంటున్నాను. ఇవాళ ఎంత ఉండొచ్చు? ఇవాళ కలెక్షన్ మినిమం 250 ఉంటుంది. మూవీ చూసారా? ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే ఫస్ట్ పార్ట్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు, దీంట్లో సెకండ్ పార్ట్ కూడా ఉందని చెప్పారు. ఏదైనా లీడ్ ఇచ్చారా? లాస్ట్ కి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఏదైనా వదిలారా? ఇంట్రెస్టింగ్ గా అంటే విలనే కమల్ హాసన్ లీడ్ గా ఇచ్చారు. ఎండింగ్ లో గూస్ బంప్స్ వచ్చాయి అందరికి. లాస్ట్ ఆ స్కిన్ అంటే స్టార్టింగ్ నుంచి చూసిందంతా వేరు, లాస్ట్ ఎండింగ్ లో ఇంకా వేరే. ఓకే, మైండ్ బ్లాగ్ అయ్యే సీన్ వదిలారు అనుకుంటా. అంటే మొత్తం క్యారెక్టరైజేషన్స్ ఎట్లుందంటే మల్టీ స్టారర్ మూవీ ఇది ఒకటి, చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకంటూ ఒక ట్రేడ్ మార్క్ ఉంది. అలాంటప్పుడు ఎవరిది హైలైట్ సీన్ ఓకే ఈ క్యారెక్టర్ చాలా నచ్చింది అనడానికి మీకు ఏది ఎక్కువ నచ్చింది? ఇప్పుడు మనం మహాభారత కురుక్షేత్రం అన్నారు, ఎవరి క్యారెక్టర్ హైలైట్ అంటే ఎవరు ఏం చెప్పలేరు. అభిమన్యుడు అంటారు, అర్జునుడు అంటారు, కర్ణుడు అంటారు, అలా చాలా కృష్ణుడు అంటారు, ఎన్నో పేర్లు వస్తాయి. కాబట్టి ఎవరు గొప్ప కాదు అని చెప్పలేం. ప్రతి ఒక్క క్యారెక్టర్ హైలైట్. దీంట్లో కూడా అలానే ఉంది. అండ్ ఇప్పుడు జస్ట్ ఓన్లీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ మాత్రమే అయింది. ఇంకా ముందు స్టోరీ పీక్స్ ఉంటుంది. ఫైట్స్ మాత్రం ఘోరంగా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అమితాబ్ బచ్చన్ హైలైట్. ఇప్పుడు చూస్తే సినిమా మొత్తం ట్రైలరా అంటారా? అంతే అనుకోవచ్చు. ఎస్, ఇప్పుడు చూసిన సినిమా అంతా ట్రైలరే అనుకోవచ్చు. జస్ట్ బేసిక్ వచ్చింది అంతే. ఆల్ ఓవర్ ప్రభాస్ చాలా వింటేజ్ గా కనిపిస్తున్నాడు, కొత్త లుక్, చాలా గ్లామర్ గా కనిపిస్తున్నారు అని అంటున్నారు, హ్యాండ్సమ్ గా. దానికి మీరేమంటారు? యా, అలానే ఉన్నాడు, హ్యాండ్సమ్ గానే ఉన్నాడు. యోగిలో ఉన్నట్టు కనిపిస్తున్నారు అని అంటున్నారు. యోగి సలార్ లో లేసి 6 ప్యాక్స్ ఇట్లా వస్తాయి చూడు గన్స్ పైన,
ఆ రేంజ్. ఓకే. దీపిక పడుకున్న క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే చుట్టూ సినిమా మొత్తం తన చుట్టే అని అంటున్నారు. ఆల్ ఓవర్ ఎలా అనిపించింది? ఎస్, చాలా బాగుంది తన క్యారెక్టర్ కూడా. ఆర్జీవి ఒక స్పెషల్ రోల్ మనకి మన తెలుగు ఆర్జీవి చింటూబాయ్ మోడల్ బోల్తే ఆయన చూడగానే లేచా అన్ని అక్కడ. ఆర్జీవి. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక మనకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తి కాంట్రవర్సీకి. మరి అతన్ని పెట్టి తీసారంటే ఆ సీన్ ఎలా ఉంది? అండ్ వన్ మోర్ థింగ్ మీకు తెలియంది, ఆర్జీవే కాదు రాజమౌళి కూడా ఉన్నాడు. సినిమా ఎలా ఉంది? ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆల్ ఓవర్ మొత్తం మీద క్యారెక్టరైజేషన్స్ కానీ ఏది బాగా ఎక్కువ నచ్చింది? ఇప్పుడు చాలా మంది రేటింగ్ 3 ఇస్తారు, కొంతమంది రేటింగ్ 3.5 ఇస్తారు. నేను ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ సినిమా కానీ, చిరంజీవి సినిమా కానీ, వేరే సినిమా కానీ నువ్వు సినిమా చూసి రేటింగ్ ఇస్తే 100% మేము కూడా ఒప్పుకుంటాం. యాజ్ ఎ ఫ్యాన్గా అంటే ఎవరైనా బాధపడదు. ఈవెన్ ఇప్పుడు నేను వేరే ఫిలింకి రేటింగ్ ఇవ్వాలన్నా కూడా నేను ఆలోచిస్తా. నువ్వు సినిమా చూడు ఫస్ట్. నువ్వు సినిమా చూసినాక ఇంటర్వెల్ సీన్ నుంచి తర్వాత లాస్ట్ సీన్ తర్వాత అమితాబ్ బచ్చన్ ఎంట్రీ, ప్రభాస్ గారు ఎంట్రీ అయిపోయిన తర్వాత అసలు ఎవరు సీట్ల మీద కూర్చోరు. అంతా చాలా బాగుంది. ఇంత అంటే మామూలుగా ఇప్పుడు మీకు అంటే ఆల్మోస్ట్ అందరు మీకు తెలుసు, మీ డైరెక్టర్ గురించి మీకు ఆర్డర్ తెలుసు అందరికి. ఒక 3 or 4 సినిమాలు చూసినాను, ఎక్కువ తీయలేడు. కానీ ఒక 20-30 సినిమాలు తీసిన డైరెక్టర్ కూడా ఆయన చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రభాస్ని ఒక 600 కోట్ల బడ్జెట్ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ని ఒప్పియడం చాలా గ్రేట్. ఎందుకంటే ఆ స్టోరీలో ఎంత డెప్త్ ఉంటే, ఆ స్టోరీలో ఎంత గ్రిప్ ఉంటే ప్రభాస్ గారు ఒప్పుకుంటారు. ప్రభాస్ తో పాటు అంతమంది మల్టీ స్టార్ యాక్టర్స్ కూడా అందరూ ఒప్పుకున్నారు. చాలా మంది దీపిక పడుకొని అందంగా ఉంటది, స్మార్ట్ గా ఉంటది అట్లా అని చెప్తారు. కానీ దీపిక పడుకొని ఎంత న్యాచురల్ యాక్టింగ్ చేస్తాయి అంటే అబ్బా అసలు ఆమెకు మేకప్ కూడా వేయలేదు. అంత మొత్తం సింపుల్ గా ఆమె ఇన్ని సినిమాలు చేసింది ఏమో, కానీ ఈ సినిమా అయితే న్యాచురల్ యాక్టింగ్, ఆమె చాలా మంచి యాక్టింగ్ చేసింది ఆమె. అదే విధంగా కమల్ హాసన్ గారు విలన్ అని చెప్తున్నారు. దాంట్లో ఎట్లా అనిపించింది మొత్తము ఆ క్యారెక్టరైజేషన్ కానీ, రోల్ కానీ? పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఎలా ఉండబోతుంది? పార్ట్ 1 మొత్తం అమితాబ్ బచ్చన్ మీదే ఉందండి. ప్రభాస్ గారి అమితాబ్ బచ్చన్ మీదే ఉన్నది. ఇదొక మొత్తం ఒక ఒక యుద్ధం. అంటే ఇంత ముందుకు చిన్నప్పుడు కొన్ని స్టోరీస్ కూడా మనం ఇక్కడ చూసుకొని నేర్చుకోవచ్చు. ఫిలిం మొత్తం లాస్ట్ ఇంటర్వ్యూ నుంచి చూసిన సీన్స్ మొత్తం బూమ్ బాంబ్స్ చూసుకోవాలి. బూమ్ బాంబ్స్ వచ్చేసి అందరూ ఆల్మోస్ట్ అమితాబ్ బచ్చన్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ సార్ ఏదో ఎంట్రీ ఉందో అప్పటి నుంచి మాత్రం చాలా బాగుంది ఫిలిం. కమల్ హాసన్ గారు లాస్ట్ ఎంట్రీ ఇచ్చారు. పార్ట్ 2 అంటారు కాబట్టి పార్ట్ 2 మేబీ మేము అనుకుంటామంటే కమల్ హాసన్ సార్ తో ఉంటుంది పార్ట్ 2 అనుకుంటున్నాం. అదే విధంగా టైటిల్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. ఆ బుజ్జి, ఆ రోబోటిక్ బుజ్జి కూడా, బుజ్జితోని సీన్స్ ఎలా ఉన్నాయి? అదే విధంగా ఆర్జీవి, దుల్కర్, ఇంకా చాలా మంది, రాజమౌళి, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. సర్ప్రైజింగ్లీ చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. ఇంకెవరెవరు ఉండొచ్చు? ఇక ఆల్రెడీ ప్రభాస్ అన్న ఆవిడ అందరితో తీసేసింది కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభాస్ అన్నతో సినిమా తీయాలని చాలా మంది ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా మంది బడ్జెట్ ప్రకారం చూసుకోవచ్చు. మీరు అంటే 600 కోట్లు పెట్టి అలాగే 150 కోట్లు ప్రభాస్ గారికి ఇచ్చారు అంటే అది ఎంత యాక్టింగ్ ప్రకారం ఉంటుంది అది చూసుకోవాలి. ఒకటి పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు ఆయన ఆ పాన్ ఇండియా అనే ఒక వర్డ్, ఒక పాన్ ఇండియా స్టార్ అనే ఒక వర్డ్ ఉత్తర రాలేదు. కొన్ని సినిమాల్లోనే ప్రభాస్ గారు ఇంత ఎదుగుతుంటే మేము కూడా అనుకోలేము. ఇంకోటి ఈ రోజు మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గోవిందన్న బర్త్డే, అదే రోజు సినిమా మేము కొద్దిగా సంతోషంగా అనుకుంటున్నాం. అదే విధంగా కలెక్షన్ ఎంత ఉండవచ్చు? అంటే ఇవాళ ఫస్ట్ డే కలెక్షన్ ఎక్కడి వరకు క్రాస్ అవ్వచ్చు? మండే వరకు అయితే టికెట్ లేవండి. అన్ని థియేటర్స్లో మీరు వినండి, మీరు వినుకోండి. చాలా మంది ఏం చెప్తారంటే మా హౌస్ఫుల్ అంటారు. మేము చెప్పడం కాదు, మీరు ఏ థియేటర్గా వెళ్ళండి. నాకు మార్నింగ్ షో టికెట్ పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడైనా బ్లాక్ అవుతుంది. సండే థియేటర్ మొత్తం బ్లాకే కాదు. మేనేజర్ నాగరాజ్ గారు 1450 టికెట్లు మొత్తం ఏదైతే ఫ్యాన్స్ గోవిందనకు మొత్తం 1450 టికెట్లు ఇచ్చిండు. ఉన్నాయి మొత్తం 500 టికెట్లు. ఒక 100 టికెట్లకు మాత్రమే స్టాఫ్కి ఇతర వాళ్ళకి ఏం తీసుకోండి. మొత్తం 1400 టికెట్లు గోవిందన వాళ్ళకి ఇచ్చేసారంటే మీరు అర్థం చేసుకోవాలి మా థియేటర్ కూడా ఎంత వాళ్ళకి సపోర్ట్ చేసింది. అదే విధంగా భారీ బందోబస్తు అయితే కనిపిస్తుంది. అంటే చాలా థియేటర్ల కన్నా ఈ థియేటర్ లో మాత్రం కొంచెం పోలీసుల గార్డ్స్ చాలా మంది ఎక్కువ అనిపిస్తున్నారు. అంటే ఏంటి, అద్దాలు పలిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకని, ఏమైంది? అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అందరికి ఏం చేస్తారంటే సినిమా థియేటర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆర్టీసీ. అందులో మెయిన్ థియేటర్ సంధ్యా థియేటర్. ఇంతకుముందు ఆల్మోస్ట్ అందరు చేస్తారు. అందులో మెయిన్ థియేటర్ సంధ్యా థియేటర్ కాబట్టి అసలు పోలీసులు కాదు, అసలు మిలిటరీ దింపాలా. మన ప్రభాస్ అన్న సినిమాకు బందోబస్తు కావాలంటే మిలిటరీ దింపాలి. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా వేరే ఫ్యాన్స్ ఆర్మీ దింపాలంటున్నారు. అంటే మరి ఆర్మీ అంటే చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు మామూలు మీరు చూసినా ట్రైలర్ చూసారు. ఇప్పుడు ఒక 1500 to 2000 మెంబర్స్ వస్తారు. ఇంట్లో 2000 మెంబర్స్ వస్తారు. కానీ 20,000 ఒక 30,000 మెంబర్స్ వస్తుంటాయి. ఏడికని అని మనం చేయలేము కదా. ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా అదే ఏందన్నా అంటే మేమేం చేయలేమన్నా, ఆయన మల్టీ స్టార్ పాన్ ఇండియా స్టార్ అయినా. సో ఆయనకు మనం ఏం చేయలేము. ఉన్న దాంట్లో తగ్గుతూ పోతున్నాం. బట్ ఒకటి ఏంటంటే నేను కూడా ఒకటి యాజ్ ఎ ఫ్యాన్ గా నేను రిక్వెస్ట్ ఏం చేస్తాను అంటే థియేటర్ యజమాని కూడా మనం ఇబ్బంది పెట్టకుండా ఎంతవరకు ఆడుకోవాలో ఎంతవరకు ఉండాలో మనం కూడా కొన్ని క్వాలిటీస్ కొన్ని క్వాలిటీస్ మెయింటైన్ చేసుకుంటే బెటర్ అనేది మేము అనుకుంటున్నాం. రేటింగ్ ఎంత ఇస్తారు అడిగితే?
నేను యాజ్ ఎ ఫ్యాన్ నేను 5 ఇస్తాను. ఎందుకంటే మీరు ఫిలిం చూడండి, ఈవెన్ చాలా మంది ఇప్పుడు 3.5 ఇస్తారు, 3.2 ఇస్తారు, 3.8 ఇస్తారు. నేను ఒకటే ఒక మాట చెప్తున్నా, నువ్వు సినిమా చూడు ఫస్ట్. ఇంటర్వెల్ తర్వాత నువ్వు సీట్లో కూర్చో చూసుకో. ఇంటర్వెల్ తర్వాత ఏదైతే మన ఇంటర్వెల్ సీన్ ఆఫ్టర్ నుంచి ఏదైతే మన త్రిశూలం వస్తుందో అప్పటి నుంచి ఎవరు చేస్తారు సీట్లలో కూర్చోరు. ఇక అంత బ్లాక్ బస్టర్ ఉంది మామూలుగా లెంత్ అన్నీ అప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టోరీ వస్తుంటేనే అర్థమైపోతుంది, ఏదో సబ్జెక్ట్ ఉంది, ఏదో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా సినిమా ఉంది అని చెప్పి అనిపిస్తుంటది. ఎట్లయితే క్యారెక్టర్ చేంజ్ అవుతుంటుందో ఇంటర్వెల్ నుంచి మొత్తం ఆల్మోస్ట్ విష్ణుదేవుని చూపించగానే అర్థమైపోతుంది, విష్ణుదేవుని మీద స్టోరీ, విష్ణుదేవుని మొత్తం కంప్లీట్ అదే స్టోరీ ఉందండి. సల్లార్ తర్వాత అంటే కొంతమందికి డిసప్పాయింట్ ఇచ్చింది సల్లార్ చెప్పాలంటే, అంటే ఫ్యాన్స్ కి కాకుండా జనరల్ ఆడియన్స్ కి కొంత డిసప్పాయింట్ ఇచ్చింది. ఇది జనరల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉందంటారా? ఇప్పుడు సలార్ డిసప్పాయింట్ ఇచ్చాను, సలార్ డిసప్పాయింట్ అని చెప్పి నేను మీరు చెప్తూనే వింటున్నా. ఎందుకంటే KGF 1, KGF 2 అదే మూడ్లో అదే టైంలో వచ్చింది కాబట్టి అనుకుంటారు. ఇప్పుడు మీరు చూడండి, బాహుబలి 1 ఆల్రెడీ పాన్ ఇండియా మొత్తం హిట్ అయింది కాబట్టి. సో బాహుబలి 2, బాహుబలి 1 బాహుబలి 2 వెళ్ళినట్టు, మన బాహుబలి 2 కంటే సలార్ ఎక్కువ హిట్ అయింది. బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి మన సలార్ 2 ఈ 3 కలిపితే కలికి 100% దాని ముందు ఉంటది. బాహుబలి రికార్డ్స్ ని దాటుతుంది అంటారా? రికార్డ్స్ ఏంటండి, రికార్డ్స్ తీయాలన్నా ప్రభాస్ అన్నది, మళ్ళీ రికార్డ్స్ ఆయన పడగొట్టాలన్నా కూడా ఆయన ఉన్నది. ఎందుకంటే మీరు అంటే ప్రభాస్ అన్న ఒక యాక్టింగ్ ప్రకారం కాకుండా ఆయన గుడ్ నేచర్. ఆయన ఒకవేళ ఇంత అమౌంట్ రెన్యుమేషన్ తీసుకున్నా కూడా అందులోకి 70 to 75% అన్న ఆల్మోస్ట్ అందరికి ఇస్తుండు. అంటే నేనేం చెప్పొస్తున్నా అంటే ఆయన ఒక మంచి యాటిట్యూడ్ ఉంది అన్నకి, ఒక మంచిగా ఉంది. అంటే ఒక ఫ్యాన్స్కి ఏమైనా పబ్లిక్స్కి ఏమైనా కూడా సూసైడ్ చేయడం, మన ఫ్లడ్స్ వచ్చిన అన్న కూడా మన అందులో కూడా ఫ్లడ్స్ ఆయన ఫస్ట్ అమౌంట్ ఇచ్చిండు. అంటే అన్ని కూడా ఆయనకు ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు దేవత అంతా తదస్సు అనేసారు. ఇప్పుడు ఇంకొక స్టార్ పేరు మీరు చెప్పండి. ఈవెన్ నాకు కూడా చిరంజీవి ఇష్టం, నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, నాకు అల్లర్జున్ ఇష్టం. అందరం అన్ని సినిమా బ్లాక్ బస్టర్ అంటారు. 100% బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఇప్పటివరకు సినిమా ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ బాగుంది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మెయిన్. ఇప్పుడు అంటే చాలా మంది క్యారెక్టర్స్ పట్టుకుని క్యారెక్టరే కానీ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, చూడొచ్చు. ఇప్పుడు మెయిన్ అసలు స్టార్ట్ అయ్యే సెకండ్ హాఫ్ లోనే బాగుంది. అదే విధంగా ప్రభాస్ వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నారని చెప్తున్నారు. అంటే యోగిలో ఉన్న గెటప్ కానీ లేకపోతే మేకప్ క్లోతింగ్ అంతా కూడా కొంచెం ఆ వైబ్ కనిపిస్తుంది. ఖచ్చితంగా లుక్స్ లో అండ్ ఏమంటారు ఆ వైబ్ లో మాత్రం ఖచ్చితంగా వింటేజ్ ప్రభాస్ ఉన్నాడు. ఆల్రెడీ ఇంటర్వెల్ కి సగం హైప్ తో చచ్చిపోయినాము. కలెక్ట్ మై బాడీ ఆఫ్టర్ ద క్లైమాక్స్ ఇయర్. మా ఫ్రెండ్ మార్నింగ్ షో చూసి నాకు మెసేజ్ చేశాడు, లాస్ట్ 1 hour సీట్ లో అయితే కూర్చోమని చెప్పినాడు. నేనైతే రెడీగా ఉన్నా, ఖచ్చితంగా నేనైతే క్లైమాక్స్ పీక్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రభాస్ ఎంట్రీ ఎట్లా అనిపించింది? అంటే నాగేశ్వరి చెప్పింది కదా 20 minutes తర్వాత ఎంట్రీ ఉంటది అని, ఫస్ట్ ఎంట్రీ ఎలా? మైండ్ బ్లోయింగ్ అసలు. అప్పటిదాకా ఉన్న సైలెన్స్ ఆ ఒక్క షాట్ తోని ఏమంటారు పేలిపోయింది. ఒక ఏమంటారు బ్లాస్ట్ లాగా వచ్చాడు ప్రభాస్. అంటే మేడం ఎంటైర్ ఇండియన్ సినిమాస్ కి మన టాలీవుడ్ ద్వారా ప్రభాస్ ఏమైతే చూపించాడు కదా, దట్ ఈస్ ఎక్స్ట్రా ఆర్డినరీ, మైండ్ బ్లోయింగ్ మేడం. ఇలాంటి కట్అవుట్ మన టాలీవుడ్ లో ఉండడము వీ హావ్ టు వెరీ వెరీ ప్రౌడ్, చాలా ప్రౌడ్ మేడం. చాలా ఇండియన్ తెలుగు స్టామినా ఎందుకు చూపించండి ప్రభాస్. మనం తెలుగు వాళ్ళకు చాలా గర్వంగా ఫీల్ కావాలి. అండ్ ఇలాంటి రోలు ప్రభాస్ కాకుండా వేరే ఎవ్వరికి సాధ్యం కాదు. ఇంకా పుట్టాడు, ఇంకా చెప్తున్నా కదా, ఆ 6 feet కట్అవుట్ ఏంటో, ఆయన స్టామినా ఏంటి, ఆయన స్కిల్స్ కానీ టూ మచ్ ఎక్స్ట్రా ఆర్డినరీ మేడం. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. అండ్ జై కల్కి. అదే విధంగా క్యారెక్టరైజేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? అంటే చాలా మంది మల్టీ స్టారర్స్ ఉన్నారు, పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంది. ఓవర్సీస్ లో కూడా మంచి టాక్ వచ్చింది. క్యారెక్టరైజేషన్స్ ఎట్లా అనిపిస్తుంది? ఏం ప్రూవ్ చేసిందంటే ఇండియన్ సినిమా ఇస్ ఓన్లీ వన్ సినిమా, దట్ ఈస్ అదొక హాలీవుడ్ కి ఒకటి ఛాలెంజింగ్ గా ఇవ్వాలి అంటే మన ఇండియన్ సినిమా అందరు టుగెదర్ కావాలి. వాళ్ళ ఉన్న స్టామినా ఎంటైర్ హాలీవుడ్ కి తెలియాలి. సో దాని ద్వారా మనకి ఇంకా ఆపర్చునిటీస్ చాలా చాలా వస్తాయి. అది ఒకటి ప్రూవ్ చేసింది మూవీ. కమలాసన్ గారి ఎట్లా అనిపించింది రోల్? అంటే విలన్ రోల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దశావతారం. ఆయన ఏ రోల్ ఆయన ఏదైనా పర్ఫెక్ట్ గా చేస్తాడో అది ఆయనకే సాధ్యం అవుతుంది. దట్ ఈస్ వాట్ మేడం. థ్యాంక్ యూ. మనతో పాటు లేడీ ఫ్యాన్స్, ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ హాఫ్ అయితే అయింది, ఎట్లా అసలు అన్బిలీవబుల్. నేనైతే నాగేశ్వరి ఇంత క్రేజీ మూవీ, ఇట్స్ మై ఫస్ట్ టైం కమింగ్ టు ద ఫస్ట్ షో. ఇట్స్ అమేజింగ్. అందరు రావాలి. సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఇప్పుడు ప్రభాస్ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నారు తెలుస్తుంది. అంటే యోగిలో ఉన్న ప్రభాస్ కనిపిస్తున్నారు. లుక్స్ వైజ్ ఎలా ఉంది? అంటే హ్యాండ్సమ్ ఉన్నారా, గ్లామరస్ గా? Oh my god, he's too handsome man. Like crazy, too crazy. I mean like
క్యారెక్టర్స్ లో దీపికా పడుకోన్ క్యారెక్టర్ కూడా ఎలా అనిపిస్తుంది? క్రేజీ ఉంది అసలు. మాట చెప్పాలంటే మాట క్రేజీ తప్ప ఇంకేం రావట్లేదు నాకు చెప్పాలంటే. మూవీ ఇస్ అమేజింగ్. యా, ఆల్ ఓవర్ ఇప్పటి వరకు ఇంటర్వెల్ అంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకా బాగుంటదని అనిపిస్తుందా? నేనైతే అలా అనుకుంటా. ఇంటర్వెల్ కి ముందు ఒక సీన్ వస్తుంది, దట్స్ మై బ్లాక్. గూస్ బంప్స్ వచ్చింది మాకు లిటరలీ. అసలు మేము ఇంకా ఇంటర్వెల్ తర్వాత చూడాలి, బట్ మేమైతే గూస్ బంప్స్ మూవీ అంటాను. మాకు అసలు కూర్చోడానికి కూడా అవ్వట్లేదు. అంతే ఇక పేపర్. ప్రభాస్ ఎంట్రీ ఎట్లా అనిపించింది? అంటే ఒక 20 minutes తర్వాత నాగ్ అశ్విన్ చెప్పారు, ఆ ఎంట్రీ ఎలా అనిపించింది? అయినా ఇలా ఎంట్రీ వచ్చారు, నో వన్ కుడ్ సిట్ ఇన్ దేర్ seats. That's what I have to say. No one can sit. Other goosebump scenes are there. బుజ్జి ఎలా అనిపిస్తుంది? రోబోట్ కూడా ఉంది కదా బుజ్జి. Yeah, Ruby, yeah. క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారా ఇంటర్వెల్? చేశారు. క్రేజీ ఉంది మూవీ. థ్యాంక్ యూ. చాలా బాగుంది మూవీ అయితే. అంటే ఐ మీన్ ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ బాగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇంటర్వెల్ సీన్ కి చాలా టెంపో తీసుకుంది మూవీ, చాలా బాగుంది. కేక్ అసలు మాటలు లేవు. ఇంటర్వెల్ ఎలా ఉందంటే క్లైమాక్స్ ఎలా ఉంటుందో సూపర్ సూపర్ ఉంటారేమో. ఇంకా అంటే సల్లార్ కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు కొంతమందికి. సల్లార్ తర్వాత ఇది ఒక మంచి స్ట్రాంగ్ కమ్బ్యాక్, అదే విధంగా ఒక హిట్ బ్లాక్ బస్టర్ తీసుకొచ్చిందని చెప్పొచ్చా? చాలా మంచిగా, ఎంత మంచిగా ఉందంటే ఇక చూస్తే ఇంకా బెటర్. దాని ట్రైలర్ రిలీజ్ అనుకో ఇంకా వేస్ట్. సో వచ్చి వాట్ ఐ సే ఇస్ కమ్ అండ్ వాచ్ మూవీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.